సార్ నేను ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్లతో ఎన్సీఆర్టీ డైరెక్టర్ గారితో కానీ ఎస్సీఆర్టీ డైరెక్టర్స్ కమిషనర్స్ వాళ్ళందరితో కూడా దగ్గరగా మెలిగాను సార్. అంటే నేను చేసేటువంటి హార్డ్ వర్క్ వల్ల వాళ్ళు నన్ను గుర్తించి దగ్గర తీసుకోవడం జరిగింది. నేను ఏదైనా ఒక వర్క్ టాస్క్ ఇచ్చారంటే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా నిద్రపోను సార్. అట్లా ఆ క్రమంలో నేను గత ఏడాది మన టీచర్స్ డే అన్నారే, ఉపాధ్యాయ దినోత్సవానికి మనం ఈరోజు జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. అతని గురించి నేను పూర్తిగా ఒక వ్యాసం రాశాను సార్. అది బాగా పబ్లిష్ అయింది, ఆ రోజుల్లో బాగా ఉంది. ఆ క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా నేను ఇంటరాక్ట్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఒక కోరికగా ఉండింది. అది లాస్ట్ టైం తిరుపతిలో ఒక ప్రోగ్రాంలో వాళ్ళ మనమడు సుబ్రహ్మణ్య శర్మ గారితో నేను మాట్లాడటం జరిగింది సార్. ఆ సుబ్రహ్మణ్య శర్మ గారికి ఈ విధంగా నేను చెప్పాను, సార్ నేను ఒక టీచరు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జీవిత చరిత్ర కూడా నేను ఒక వ్యాసం రాశాను సార్ అని చెప్పి చూపించి ఈ విధంగా నేను ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశాను సార్ మా తల్లిగారి పేరు మీద. అంటే అతను ఉండేటువంటి బిజీ షెడ్యూల్లో వెళ్ళిపోతున్నాడు. నాకు ఆర్గనైజర్స్ నా పేరు చివరిలో ఉండింది. నా కోసము అతను ఆగి వచ్చి నాకు షాల్ కప్పి మెమెంటో ఇచ్చాడు సార్. అది చాలా మెమరబుల్. ఎందుకంటే ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడి దగ్గర నేను తీసుకోవడం అవార్డు అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలో నాకు ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చి ఏదైనా మీకు ఏదైనా అవసరం ఉంటే మాతో కాంటాక్ట్ చేయమని చెప్పాడు. అది ఈ రోజు కూడా నేను అంత గొప్ప వ్యక్తుల పరిచయాలతో నేను ముందుకు పోగలను. అదేవిధంగా నేను మైసూరులో శిక్షణ పొందిన రోజులు కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ నాటినటువంటి చెట్టు అక్కడికి వెళ్ళేవాడిని సార్. అతను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఇక్కడ నాటాడు. ఈ చెట్టు ఈరోజు పెద్ద మహావృక్షం అయింది. అలాంటి ఎన్నో అనుభూతులు ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో